వెల్కమ్ టు న్యూస్ 360 బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. 10 ఏళ్లుగా అధికారంలో ఉన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పాలమూరు జిల్లాను పూర్తిగా నిర్లక్ష్యం చేశాయని కాంగ్రెస్ నాయకులు వంశీచంద్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంతో రాష్ట్రంలో ప్రజాపాలన వచ్చిందని ఆయన తెలియజేశారు. ఆయన చేపట్టిన న్యాయ యాత్ర రంగారెడ్డి జిల్లా షాద్నగర్కు చేరుకుంది. ఈ యాత్ర షాద్నగర్ నుండి పలు గ్రామాల మీదుగా ఎమ్మెల్యే వీళ్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో నందిగామ చేరుకోనుంది. ప్రతి నియోజకవర్గంలోని మండలాలలో పర్యటించి సమస్యలను గుర్తించేందుకు యాత్ర చేపట్టామని వంశీచంద్ అన్నారు. అయితే ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి యాత్రలో భాగస్వాములవుతున్నారని, ప్రతి గ్రామంలోనూ మండల కేంద్రాల్లోనూ వస్తున్న ఆదరణ ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుందని ఆయన తెలియజేశారు. 35,000 కోట్లకు తీసుకుపోయింది. ఆ 35,000 కోట్ల వ్యయమున్నటువంటి ప్రాజెక్టు కోసం మొన్నటి వరకు వాళ్ళ అధికారం నుంచి దిగిపోయే వరకు 38,012 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. అంటే దాదాపు 80% నిధులు పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కి కేటాయించినటువంటి నిధులలో 80% నిధులు ఖర్చు పెట్టిండ్రు. 80% నిధులు ఖర్చు పెడితే ఏం కావాలంటే వాళ్ళు ఖర్చు పెట్టిన నిధులకు గుర్తుపెట్టుకోవాలి. షాద్నగర్ నియోజకవర్గ ప్రజలు, పాత్రికేయ మిత్రులు కూడా ప్రత్యేకంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కోసం గత ప్రభుత్వం 28,012 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండ్రు. వాళ్ళు ఖర్చు పెట్టిన 28,012 కోట్ల రూపాయలకు మన షాద్నగర్ నియోజకవర్గంలో 2.8 టీఎంసీల సామర్థ్యం ఉన్నటువంటి లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ ఈ పాటికి పూర్తి కావాలి. పూర్తి కావడమే కాకుండా షాద్నగర్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 79,996 ఎకరాలకి ఈ పాటికి నీళ్లు రావాలి షాద్నగర్ నియోజకవర్గానికి. వాళ్ళు పైసలు ఖర్చు పెట్టిండ్రు. 28,012 కోట్లు